నైట్ 2 అయింది ఈవెంట్ అయ్యేసరికి. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. ఇంకా రావటం కానీ నిద్ర, తెలిసిందే కదా, ఫుల్ డే మనం నుంచొని అటు ఇటు తిరుగుతూ ఈవెంట్ చేస్తూనే ఉంటాం. ఫుల్ బాడీ పెయిన్స్, ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది. మార్నింగ్ లేచేసరికి 11:30, 12 అలా అయింది. లేచి ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఫోన్ అయితే ఓపెన్ చేశాను. కాల్ చేద్దాం అందరికీ. ఈవెంట్ బుకింగ్ కాల్స్ అనమాట. 5 మెంబర్స్ వరకు చేశారు. 4 ఏమో వెడ్డింగ్ ఈవెంట్స్, ఒకటేమో బర్త్డే ఈవెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి కొటేషన్స్ అయితే సెండ్ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా కొటేషన్స్ అనేవి రెడీ చేయాలి అంటే ChatGPT యూజ్ చేసుకుంటా. ప్రీమియం బడ్జెట్, గోల్డెన్ బడ్జెట్, సిల్వర్ బడ్జెట్ 3 పంపిస్తాను. అది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి. అమ్మ కాల్ చేస్తుంది, ఏంటో విందాం. హలో మా, ఇప్పుడే లేచాను. కర్రీ పంపిస్తున్నావా? సరే సరే, ఓకే. సరే అమ్మా, ఆకలేస్తుంది, కొంచెం త్వరగా పంపించు. డాడీ స్టార్ట్ అయ్యారా? సరే అయితే ఓకే, బాయ్. మీరు తిన్నారుగా? అమ్మ వంటలు తిని చాలా రోజులైంది బ్రో. ఈరోజు చికెన్ అంటే పంపిస్తుంది, కుమ్మేద్దాం. ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రో, లైఫ్ అనేది అందరికీ ఒకలాగా ఉండదు. నీకో స్టోరీ ఉంటుంది, నాకో స్టోరీ ఉంటుంది. కొంతమంది చాలా కష్టపడతారు, కానీ మనీ అనేది అంత ఈజీ కాదు కదా సంపాదించడం అంటే. కొంతమందికి లక్ ఉంటుంది, చాలా ఈజీగా వాళ్ళకి లక్ కలిసి వచ్చి అందరంతా ఎదిగేస్తారు. మనకు అలా కాదు, కష్టపడుతూ ఉండాలి, ఇష్టమైన పని చేస్తూ ఉండాలి, దాంట్లో ఆనందంగా ఉండాలి. నీదో కథ, నాదో కథ, తనదో కథ, చాలా కథలే ఉంటాయి. రాద్దాం, కొత్త కథలే రాద్దాం, ఏమంటారు? డాడీ కర్రీస్ తీసుకొచ్చారు, ఫుల్గా తినేసాం అనమాట. ఇంకా క్లయింట్స్కి గ్రూప్స్ అవి పంపించాలి కాబట్టి డ్రా డేటా అంతా కంప్రెస్ చేసి పంపిస్తాను. సో స్టార్ట్ చేశాను అనమాట ఎడిటింగ్. మొత్తం సిస్టమ్ ముందు కూర్చున్నాను. మేము చిన్నగా ఫుడ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసాము. సో ఎడిటింగ్ అంతా కొంచెం కంప్లీట్ చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి అంతా రెడీ అయిందా లేదా అని చెక్ చేసి మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇంకా బాడీ పెయిన్స్, హెడేక్ అయితే తగ్గలేదు. ఇంకొంచెం నిద్రపోదాం. ఈవినింగ్ అయింది, అలా ఒకసారి కొంచెంసేపు బయటకు వెళ్ళి చల్లగాలిని పీల్చుకొని వచ్చేద్దాం. బాయ్ మరి.